ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు యూనిఫామ్స్ అందించాలని, వారికి పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు అందించాలని, అలాగే ఒక్కొక్క హై స్కూల్కు 200 కంప్యూటర్లు అందించాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కలిసి ముట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల చదువుకునే విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. టాయిలెట్స్, మరుగుదొడ్లు, త్రాగునీరు, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం లేదు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు వారి సమస్యలు ఎవరు చెప్పుకోవడం తెలియక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గులేని మేము అడుగుతున్నాము. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. రాష్ట్రంలో విద్యారంగ సంస్థ పరికించాలి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈ హన్మకొండ జిల్లాలో ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు విచ్చలవిడిగా పుట్టుకోవడం జరిగింది. ఈరోజు విద్యాశాఖ అధికారులు, ఎంఏలు, డిఓలు ప్రభుత్వ కార్పొరేట్ విద్యా సంస్థలు కుమ్మక్క అయ్యి వారి దగ్గర డబ్బులకు అమ్ముడుపోతూ విచ్చలవిడిగా అనుమతినిస్తూ ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పెంచివేస్తున్నారు. తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సంస్థ పరిష్కరించాలి. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, ఫీజులను విడుదల చేయాలి. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కేటాయించాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్స్, పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలని ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ధర్నా చేయడం జరిగింది. డిఓ కూడా ఇప్పటి వరకు కూడా ఏ ప్రైవేట్ పాఠశాల కానీ ప్రభుత్వ పాఠశాల కానీ కనీసం కూడా విజిట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలో కనీసము టాయిలెట్స్ లేవు, బాత్రూమ్స్ లేవు. ఇప్పటి వరకు కూడా పాఠ్య పుస్తకాలు రాని పరిస్థితి ఉందని, ప్రైవేట్ పాఠశాలలో కనీసం విచ్చలవిడిగా పాఠ్య పుస్తకాలు అమ్ముతుంటే జిల్లా కలెక్టర్ గారు ఇంతవరకు ఒక ప్రైవేట్ స్కూల్ కూడా విజిటింగ్ చేసి పాపన పోలేదు. డిఓ గారు వెంటనే స్పందించాలి. కలెక్టర్ వెంటనే స్పందించి ఈ ప్రైవేట్ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బొచ్చు కళ్యాణ్, ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షుని.